మరణాత. అందరికీ మరణాత. రక్షణ మహాసంకల్పన. 7 లోకములు. 1 దేవలోకము, దేవుడు మాత్రమే నివసించు చోటు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వసించుచున్న దేవుడు అనబడే మాట మనకు తిమోతికి వ్రాసిన పత్రికలో కనిపించును. 2 దేవదూతల లోకము. దేవదూతలు దేవుని స్తుతించుచు మహిమపరచుచున్న లోకము. 3 మోక్షలోకము. మోక్షలోకములో 3 భాగములు కలవు. 1 నూతన యెరూషలేము, 2 రక్షితుల మోక్షము, 3 పరదైసు, 4 భూలోక మోక్షము, 5 వాయుమండల లోకము అనగా సాతాను బంధించి ఉంచబడిన లోకము, 6 భూలోకము నరులమైన మనము నివసించుచున్న చోటు భూలోకము, 7 పాతాళలోకము. ఈ పాతాళలోకములో 3 భాగములు. 1 హేడెస్సు, 2 చెర, 3 అగ్నిగుండము లేక నరకము. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. దేవలోకము, దేవదూతల లోకము, మోక్షలోకము, భూలోక మోక్షము, వాయుమండల లోకము, భూలోకము, పాతాళలోకము. ప్రియమైన దేవుని పిల్లారా, నరులమైన మనము భూలోకములో ఉన్నాము. మనకు క్రింద పాతాళలోకము, మనకు పైన పరలోకము కలదు. ప్రియమైన దేవుని పిల్లారా, క్రింద ఉన్న పాతాళము, పైన ఉన్న పరలోకము. గమనించండి. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాట, బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనను గనుక నీవు నేను మనమందరము కూడా పరమున పోవు జీవమార్గమున నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. గమనించండి. దైవజనులు దేవదాసయ్య గారు రాసిన చరణములో, నరలోక పాపాలు చూడు, నరకమునకు నిన్ను దిగలాగు, పరలోకము వైపునకు చూడము, పైకి నిన్ను ఎత్తుచూడను. అందుకే వాక్యములో వ్రాయబడిన మాట, శరీరానుసారులు శరీర విషయముల మీద, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. విశ్వాసులమైన మనము ఆత్మానుసారమైన విషయముల మీద, పైనున్న వాటి యందు మన యొక్క మనస్సును నిలుపవలసిన వారమై ఉన్నాము. దేవుని కృప నిత్యము మీకు తోడైనను గాక. మరణాత. గాడ్ బ్లెస్ యు ఆల్. మరణాత.